హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు చందమామ కథలు బై ఆర్కే. ఇప్పుడు చెప్పబోయే కథలలో మొదటి కథ తెలివిగలవాడు. ఓరుగల్ రాజ్యం పతనం కావడంతో కాకతీయ సామ్రాజ్యం అస్తమించింది. కాకతీయ చక్రవర్తి అయిన ప్రతాపరుద్రుడి కోశాధికారులుగా ఉండిన హరిహరరాయలు, బుక్కరాయలు అనే ఇద్దరు అన్నదమ్ములు తుంగభద్ర నదీ ప్రాంతానికి వలస వెళ్ళి అక్కడ విజయనగర సామ్రాజ్యాన్ని నిర్మించారు. హరిహరరాయలు చనిపోయిన తర్వాత బుక్కరాయలు రాజ్యాన్ని పరిపాలించాడు. అతను ప్రజలలో ఉండే వైషమ్యాలు, మత విద్వేషాలు తొలగించి ప్రజలను చక్కగా పాలిస్తూ వచ్చాడు. మహమ్మదీయుల పాలనకు తట్టుకోలేక వలస వచ్చే హిందువులకు విజయనగరంలో ఆశ్రయం దొరికేది. అయితే బుక్కరాయలు అన్ని మతాలను సమానంగా చూస్తూ ఏ మతానికి నష్టం రావడం సహించేవాడు కాదు. ఓరుగల్లు నుంచి హిందువులు బహిరంగంగా వెళ్ళిపోవాలంటే తమ వెంట నల్లపూస కూడా తీసుకుని పోరాదు. తమకు గల సమస్తము ప్రభుత్వ పరం చేసి మరీ వెళ్ళాలి. తమ వెంట ఉన్న డబ్బు, దశకము తీసుకుపోగోరిన వారు ఎందరినో కూడగట్టుకుని చాలా రహస్యంగా వెళ్ళాలి. మహమ్మదీయులకు ఈ బాధ లేదు. వాళ్ళు స్వేచ్ఛగా వెళ్ళవచ్చు, రావచ్చు. ఓరుగల్లులో ముత్యాలు అనే హిందూ షావుకారు ఉండేవాడు. చీటికి మాటికి అధికారులకు నజరానాలు ఇచ్చుకోలేక అతను విజయనగరం వెళ్ళిపోదామని అనుకున్నాడు. బహిరంగంగా వెళ్ళాలంటే అతను కట్టుబట్టలతో వెళ్ళాలి. అందుకని అతను ఒక ఫకీర్తో స్నేహం చేశాడు. అతడు చాలా మంచివాడు అని ప్రతీతి. అతనికి ఒక ఉంటే ఉండేది. మక్కా, మదీనా మొదలైన పుణ్యక్షేత్రాలకు వెళ్ళటానికి అతను దాని మీదే వెళ్ళేవాడు. ఫకీరు అనేది అతడి పేరే అయి కూర్చుంది. ఆ పేరుతో పిలిచి అతను గడ్డం దువ్వుకుంటూ పలికేవాడు. ఈ ఫకీరు ముత్యాలకు సహాయం చేయడానికి ఒప్పుకున్నాడు. ముత్యాలు యావదాస్తి, మణుగు బంగారము, కొన్ని రత్నాలును. వాటిని క్షేమంగా విజయనగరం చేర్చితే ఫకీరుకు ₹1,00,000 ఇస్తా అన్నాడు ముత్యాలు. ఫకీరు అతి రహస్యంగా బయలుదేరి విజయనగరం చేరటము, ఆ తర్వాత 15 రోజులకు ముత్యాలు కట్టుబట్టలతో బయలుదేరి విజయనగరం చేరటము, ఫకీరు ముత్యాల కోసం విజయనగరంలో వేచి ఉండటము వాళ్ళు చేసుకున్న ఏర్పాటు. ఆ ఏర్పాటు ప్రకారం ముత్యాలు ఫకీరు బయలుదేరిన 15 రోజులకు తాను కూడా బయలుదేరి విజయనగరం చేరి ఫకీరు కోసం వెతికాడు. ఇల్లు గలించినా కూడా ఫకీరు జాడ తెలియలేదు. జరిగినదేమంటే, అంత ధనం చూడగానే ఫకీరుకు దాన్ని అపహరించాలని బుద్ధి పుట్టింది. విజయనగరం చేరుతూనే అతను గడ్డం గురిగించి హిందూ వర్తకుడు వేషం వేసుకుని ముత్యాలిచ్చిన సరుకంతా అమ్మేశాడు బజార్లో. అతను విజయనగరం వీధిలో టీవీగా తిరుగుతూ ఒకరోజు ముత్యాలకు ఎదురయ్యాడు. ముత్యాలు అతను గుర్తించగా, అయ్యా, ఓరుగల్ల నుంచి 2 వారాల క్రితం ఒంటి మీద ఇక్కడికి వచ్చిన ఫకీరును మీరు చూసారా అని అడిగాడు. చూశానండి, ఆయనకు బారెడు గడ్డం ఉంటుంది కదండి అని ఫకీరు ముత్యాలను అన్నాడు. అవునవును, ఆయన జాడ చెప్పగలరా అని ముత్యాలు అడిగాడు. ఆయన నిన్న ఇక్కడనే కనిపించాడు. ఆయన వద్ద కొంత బంగారము, మణులు ఉన్నాయి. నన్ను కొనమన్నాడు, కానీ నేను కొనలేదు. ఇంతలో ఎవరో బాగ్దాద్ వర్తకుడు వచ్చాడు. ఇద్దరూ కలిసి బాగ్దాద్కు బయలుదేరి వెళ్ళారు అంటూ ఫకీర్ అలవాటు చొప్పున గడ్డం దువ్వుకోబోయాడు. కానీ గడ్డం లేదు కదా. వెంటనే ముత్యాలు ఫకీరును పోల్చి, నువ్వే ఫకీరు, నా డబ్బంతా కాజేశావు అన్నాడు. చిచి, నేను ఫకీరును కాను అన్నాడు ఫకీరు. ఇద్దరికి వాగ్వాదం జరిగింది. చివరకు ముత్యాలు బుక్కరాయల వద్దకు వెళ్ళి తనకు జరిగిన అన్యాయం గురించి చెప్పుకుని న్యాయం చెయ్యమన్నాడు. బుక్కరాయలు ఫకీర్ను న్యాయస్థానానికి పిలిపించాడు. ఆయన ఫకీర్తో ముత్యాల సొత్తు అంతా ముత్యాలకు తిరిగి ఇచ్చేయి అని మంచిగా చెప్పాడు. నేను ఫకీరును కాను అన్నాడు ఫకీరు. మరి ముత్యాలు నిన్ను ఫకీరుని ఎందుకు అంటున్నాడు అని బుక్కరాయలు అడిగాడు. నేను వర్తకుడినని, నా దగ్గర డబ్బున్నదని తెలిసి అతను ఈ ఎత్తు వేశాడు అన్నాడు ఫకీరు. బుక్కరాయలు ఒక్క క్షణం ఆలోచించి సాలోచనగా, ఈ ముత్యాలు తెచ్చిన అభియోగం చెల్లదు, నువ్వు వెళ్ళవచ్చు అని ఫకీరుతో అన్నాడు. ఫకీరు ఆనందంతో పొంగిపోతూ బయలుదేరబోతూ ఉండగా బుక్కరాయలు వెనక నుంచి, ఆ ఫకీరును ఆగమని చెప్పండి అని గట్టిగా కేకబెట్టాడు. వెంటనే ఫకీరు వెనక్కి తిరిగి చూశాడు. ఆ విధంగా ఫకీరు బుక్కరాయలకు దొరికిపోయాడు. ముత్యాలకు తన సొత్తు తిరిగి లభించడమే కాక ఫకీరుకు కఠినమైన శిక్ష పడింది కూడాను. కథ సమాప్తం. రెండవ కథ దురాశ దుఃఖం చేటు. విప్రకూటం అనే అగ్రహారంలో ఒక పండితుడు ఉండేవాడు. ఆయనకు సావిత్రి అనే ఒక కుమార్తె ఉండేది. ఆ పండితుడి వద్ద శరభుడు, కరభుడు అని 2 శిష్యులు ఉండేవారు. వారు చదువులు అంత చురుకైన వాళ్ళు కాదు. అయినా వారి ఆలోచనలు మాత్రం చాలా పెద్దవిగా ఉంటూ ఉండేవి. ఇలా ఉండగా ఒకనాడు ఆ గ్రామానికి కామగ్రీవుడు అనే ఒక బ్రాహ్మణుడు వచ్చాడు. ఆయన వయసు 60 ఏళ్ళు. ఆయన పండితుడి ఇంటి ముందుగా వెళుతూ వాకిట నిలబడి ఉన్న పండితుడి కుమార్తెను చూసి ఆగాడు.
ఆ పిల్ల వెంటనే లోపలికి వెళ్ళి తన తండ్రితో, నాన్న, ఎవరో వచ్చారు అని చెప్పింది. పండితుడు బయటికి వచ్చి ముసలివాడిని చూశాడు. ఆయన పొరుగురివాడు అని తెలుసుకుని, అయ్యా, ఈ పూట మా ఇంట్లో ఉండండి అని ఆహ్వానించాడు. కామగ్రీవుడు కోరుకున్నది కూడా అదే. భోజనాలయ్యాక ఆయన పండితుడితో, అయ్యా, మీతో ఒక విషయం రహస్యంగా మాట్లాడాలి అన్నాడు. వెంటనే పండితుడు తన శిష్యులు ఇద్దరిని బయటికి పంపేశాడు. ఆ తర్వాత కామగ్రీవుడు పండితుడితో, నేను వృద్ధుడినని సందేహించవద్దు. నాకు మీ కుమార్తెనిచ్చి పెళ్లి చేయండి. నేను ఒక యోగి వద్ద పరకాయ ప్రవేశము, ఇంద్రజాలము సాధించాను. కానీ వాటి మహిమను చూసేలోపునే నేను కాశీలో గంగా తీరాన కాలు జారిపడి ఒక పన్ను విరక్కొట్టుకున్నాను. ఇక నాకు ఆ విద్యలు పారవు. అందుచేత పెళ్ళాడి చచ్చిపోయేలోగా ఒక కుమారుణ్ణి కని వాడికి ఆ 2 విద్యలు ఇచ్చి పోదామనుకుంటున్నాను అన్నాడు. కామగ్రీవుడి మాటలలో పండితుడికి గురి కుదరలేదు. 10 ఏళ్లు కూడా నిండని తన కుమార్తెను అంత ముసలివాడికి ఇవ్వటం ఆయనకు ఇష్టం లేకపోయింది. అందుచేత ఆయన కామగ్రీవుడితో, క్షమించండి, నాకు ఉన్నదే ఒక కూతురు, అప్పుడే దానికి పెళ్లి చేసే ఉద్దేశం లేదు అన్నాడు. కామగ్రీవుడు నిస్పృహ చెంది పండితుడి దగ్గర సెలవు పుచ్చుకుని తన దారిని తాను వెళ్ళిపోయాడు. అయితే శరభుడు కరభుడు కూడా చాటున ఉండి ముసలివాడికి తమ గురువు గారికి జరిగిన సంభాషణ అంతా విన్నారు. తర్వాత వాళ్ళిద్దరూ కూడబలుకుని, మనకు చదువు ఎలాగో అంటటం లేదు, ఆ ముసలివాడిని అంటిపెట్టుకుని శుశ్రూష చేశామంటే చచ్చిపోయేటప్పుడు తన విద్యలు మన చేతిలో పెట్టి పోతాడు అని నిశ్చయించుకున్నారు. అందుచేత వాళ్ళిద్దరూ గురువుతో చెప్పనైనా చెప్పకుండా బయలుదేరి దారి వెంట కనిపించిన ప్రతి వారిని అడుగుతూ కామగ్రీవుడు ఎటుగా వెళ్ళింది తెలుసుకుని ఆ సాయంకాలమే ఆయన్ని పట్టుకున్నారు. ఆయన వారిని గుర్తించి, మీరెందుకు ఇలా వచ్చారు అని అడిగాడు. స్వామి, మీరు మా గురువుగారి కుమార్తెను చేసుకుంటామంటే మా గురువుగారు వల్ల కాదన్నారట. మీరు వెళ్ళాక గురువుగారికి భార్యకు పెద్ద దెబ్బలాట అయింది. ఆవిడ పెళ్లి చేస్తే బాగుండేది అన్నది. మేము కూడా ఆవిడని బలపరిచాం. గురువుగారు మా మీద మండిపడి మమ్మల్ని వెళ్ళగొట్టారు. మీకు ఎలాగైనా పెళ్లి చేయించి తీరతామని శపథం పట్టి బయలుదేరి వచ్చాం. మా శపథం పూర్తి కావటానికి అవకాశం ఇవ్వండి అన్నారు శరభకరపులు వినయంగా. ఈ మాట విని ఆశపడిన వాడై కామగ్రీవుడు వాళ్ళ ఇద్దరిని తన వెంట రానిచ్చాడు. ఆయన ఊళ్ళోళ్ళు తిరిగి చాలా చోట్ల తనకు పిల్లనివ్వమని అడిగాడు. ఆయన వింటూ ఉండగా శరభకరపులు ఆయనను బలపరిచేవాళ్ళు. ఆ తర్వాత పిల్లనిచ్చే వాళ్ళ దగ్గరకు వెళ్ళి, ఆ ముసలాడు ఇవాళ రేపు గుట్టుక్కుమంటాడు, మీ పిల్లని మాత్రం ఇవ్వకండి అని చెప్పేవాళ్ళు. మొత్తానికి కామగ్రీవుడికి మాత్రం పెళ్లి కానే లేదు. కొంతకాలానికి ఆయన మంచాన పడ్డాడు. ఇక తనకు ఆయుర్దాయం తీరిపోయింది అని తోచగానే ఆయన శరభుడి చేతిలో పరకాయ ప్రవేశ విద్య, కరభుడి చేతిలో ఇంద్రజాల విద్య పెట్టేసి కళ్ళు మూశాడు. ఆ విధంగా తమ కోరికలు ఫలించిన వారై శరభకరపులు ఇద్దరూ తమ విద్యలతో వినోదించడం కోసం దేశాటనకు బయలుదేరారు. కొన్నాళ్ళు ప్రయాణం చేసి ఒక నగరం చేరారు. అక్కడ కరభుడు తన ఇంద్రజాల విద్య చూపించి రాజుగారిని మెప్పించి డబ్బు సంపాదించుదామనుకున్నాడు. ఇది చూసి శరభుడు చాలా అసూయపడ్డాడు. కానీ వాళ్ళ నగరంలోకి వెళ్ళి విచారిస్తే రాజుగారికి చాలా జబ్బుగా ఉన్నదని, ఏ విధమైన వినోదాలకు ఉత్తర్వు లేదని తెలిసింది. ఒకవేళ రాజు చచ్చిపోతాడేమో, అప్పుడు శరభుడు పరకాయ ప్రవేశ విద్య ద్వారా తానే రాజే లాభం పొందుతాడేమోనని కరభుడు చాలా అసూయపడ్డాడు. కానీ కొద్ది కాలంలోనే రాజుగారి వ్యాధి కుదిరింది. ఆ తర్వాత కరభుడు తన ఇంద్రజాల విద్య చూపించి రాజు వద్ద అంతులేని బహుమానాలు పుచ్చుకున్నాడు. ఇది చూసి సహించలేక శరభుడు కరభుడితో పోట్లాడి ముందుకు సాగి వెళ్ళాడు. అతను అలా కొద్ది రోజులు ప్రయాణం చేసిన మీదట మరొక నగరం చేరాడు. సరిగ్గా ఆ సమయానికి ఆ ఊరి రాజు రత్నాకరుడు మరణించాడు. ఈ వార్త శరభుడి చెవిన పడగానే అతను ఒక చోట చితిపేర్చి అందులో తన శరీరాన్ని పడేసి తాను వెళ్ళి రత్నాకరుడి శరీరంలో ప్రవేశించాడు. సచిన్ రాజు బతికాడు అని అందరూ సంతోషించారు. అయితే రాజు తిరిగి బతికినప్పటి నుంచి ఆయనలో చాలా మార్పు కనిపించింది. వెనకటి రాచటీవి ఏమాత్రమూ లేదు. వెకిలిగా మాట్లాడటము, తనకు సంబంధించిన విషయాలే తెలియని వాడిలాగా కనిపించడము చేశాడు. ఈ మార్పు చూసి మంత్రులకు చాలా ఆశ్చర్యమైంది. రాణి, ఆమె కుమార్తె కీర్తిసేన రాజు వద్దకు వెళ్ళ నిరాకరించారు. మంత్రులు వచ్చి మహారాజు గారు తమ కోసం అడుగుతున్నారు అని చెబితే రాణి, మహారాజు గారు ఆనాడే పోయారు, నేను విధవరాలని, నన్ను ఎవరుగానే పిలిపించవలసిన అవసరం లేదు అని ఖండితంగా చెప్పేసింది. శరభుడు రత్నాకర మహారాజు శరీరంలో ప్రవేశించిన కొద్ది కాలానికే శరభుడు కూడా ఆ నగరమే చేరాడు. ఆతిథ్యానికి ఒకరింటికి వెళ్ళాడు. ఆ ఇంటి యజమాని శంతనుడు అనే బ్రాహ్మణ యువకుడు. అతను రాజుగారి దగ్గర పౌరోహిత్యం చేస్తున్నాడు.
మాటల సందర్భంలో శంతనుడు కరభుడితో తన రాజు చర్యలన్నీ చెప్పి ఇప్పుడు ఆయనకి మళ్ళీ పెళ్లి కావాలిట, చక్కని పిల్లను ఎక్కడన్నా ఉంటే పెళ్లి చేయమని నన్ను చంపుకు తింటున్నాడు అన్నాడు. సంగతి సందర్భాలన్నీ విన్న మీదట శరభుడు రాజు శరీరంలో ప్రవేశించాడా అని కరభుడికి అనుమానం కలిగింది. అన్నా, నేను చెప్పినట్టు చేస్తే మీ రాజు పట్టిన గ్రహాన్ని నేను వదలగొడతాను. నేను కొద్ది రోజులు రహస్యంగా మీ ఇంటనే ఉండి ఇంద్రజాలం చేస్తాను. నువ్వు ఈ సాయంకాలమే మీ రాజును ఉద్యానవనానికని బయలుదేరతీ. అక్కడ ఒక అప్సరస లాంటి స్త్రీ ఉన్నదని చెప్పు. ఆయన్ను బురికి ఉత్తరంగా ఉన్న శ్మశానానికి తీసుకుపో. మిగిలినంతా నేను చూస్తాను అని కరభుడు శంతనుడితో అన్నాడు. శంతనుడు మహారాజు వద్దకు వెళ్ళి, మహారాజా, ఊరికి ఉత్తరాన ఉన్న మన ఉద్యానవనంలో రంభలాంటి కన్య ఎవరో ఉన్నదట. ఆమెను తమరొక్కసారి చూడాలని నా మనవి అన్నాడు. రాజు సరేనని ఆత్రంగా బయలుదేరాడు. ఇద్దరూ కలిసి శ్మశానానికి వెళ్ళారు. అక్కడ కరభుడు తన ఇంద్రజాల విద్య చేత సృష్టించిన అద్భుతమైన ఉద్యానవనం వారికి కనిపించింది. అందులో కొంత దూరం పోయేసరికి ఒక పొదరింటిలో ఒక అపూర్వ సౌందర్యవతి వీణ వాయిస్తూ రాజు కంట పడింది. వెంటనే రాజు ఆమె వైపు పరిగెత్తబోయి కింద పడ్డాడు. ఆయన లేచి చూసేసరికి ఉద్యానవనం కానీ స్త్రీ కానీ అక్కడ లేవు. ఇదేమిటిది, మాయలాగా ఉంది అన్నాడు రాజు ఆశ్చర్యపోయి. మహారాజా, మీరు ఆ స్త్రీ చక్కదనం చూసి మూర్ఛపోయారు. నేను మిమ్మల్ని ఇంటికి చేర్చుతూ ఉండగా దారిలో తమకు స్పృహ వచ్చింది. ఈవేళ పొద్దుపోయింది, రేపు వచ్చి మళ్ళీ సావకాశంగా ఆ స్త్రీతో మాట్లాడుదురు గాని అంటూ శంతనుడు రాజును ఇల్లు చేర్చాడు. రాజు మంత్రులతో ఊరికి ఉత్తరంగా ఉన్న మన ఉద్యానవనంలోని వనపాలకులను పిలిపించండి. అక్కడ ఉంటున్న ఆ దేవతా స్త్రీకి ఏ లోటు రాకుండా చూడమని స్వయంగా హెచ్చరించాలి అన్నాడు. మంత్రులు నిర్ఘాంతపోయి, మహాప్రభు, మన ఊరికి ఉత్తరంగా ఉద్యానవనం లేదే, వనపాలకులను ఎలా రప్పించమన్నారు అని అడిగారు. రాజు వారిని తిట్టి, నేను స్వయంగా చూస్తే లేదంటారేమిటి? మీ వల్ల ఏ పని కాదు. నాకు శంతనుడే తప్ప స్నేహితుడే లేడు అన్నాడు. ఈలోపుగా శంతనుడు ఇంటికి వెళ్ళి కరభుడితో జరిగిందంతా చెప్పాడు. రాజు శరీరంలో ఉన్నది శరభుడేనని కరభుడు రూఢి చేసుకున్నాడు. అతను ఆ రాత్రి శంతనుడి సహాయంతో రాణిని చూడబోయాడు. అక్కడే రాజకుమార్తె కీర్తిసేన కూడా ఉన్నది. కరభుడు రాణితో, అమ్మ, మహారాజు కళేబరంలో ప్రవేశించినవాడు శరభుడు అనేవాడు. నా యుక్తి చేత వాణ్ణి వదలగొడతాను అని చెప్పాడు. ఆవిడ దానికి సమ్మతించింది. కరభుడు రాణివాసానికి వస్తూ పోతూ ఉండటానికి అనుమతి దొరికింది. అతనికి కీర్తిసేనను చూస్తున్న కొద్దీ ఆమెను పెళ్లాడాలన్న కోరిక జాస్తి కాసాగింది. ఒకరోజు అతను శంతనుడితో, అన్న, నాకు ఎలాగైనా రాజకుమార్తెనిచ్చి పెళ్లి చేస్తేవా నా దగ్గర ఉన్న ఇంద్రజాల విద్యను నీకు ఇచ్చేస్తాను అన్నాడు. ఇంద్రజాలం కళ్ళారా చూసి ఉన్న కారణం చేత శంతనుడికి ఆ విద్యను సంపాదించాలని ఆశ పుట్టింది. శంతనుడు వెంటనే రాజు వద్దకు వెళ్ళి, మహారాజా, మనం చూసిన అప్సరస మీకు స్వాధీనం కావాలంటే మనకు ఒక బ్రాహ్మణ యువకుడి సహాయం కావాలి. తమ కుమార్తెనిచ్చి వివాహం చేస్తేనే కానీ అతను సహాయం చేయరట. మరి ఏమి సెలవు అని అడిగాడు. దీనికంత ఆలోచన ఎందుకు? వివాహ ప్రయత్నాలు వెంటనే ఆరంభించమని మంత్రులతో చెప్పు అన్నాడు రాజు. తన కుమార్తెకు పెళ్లి ప్రయత్నాలు చేస్తున్నారని, ముహూర్తం కూడా సమీపంలోనే ఉన్నదని రాణికి తెలిసింది. ఈ ప్రయత్నాలకు కారకుడు శంతనుడు అని తెలిసింది. కానీ పెళ్లి కొడుకు ఎవరో తెలియలేదు. ఆ రహస్యం తెలుసుకోవటానికని రాణి శంతనుడిని పిలిపించి, శంతన, అమ్మాయిని ఎవరికో ఇచ్చి వివాహం చేస్తున్నారట. నాతో మాట మాత్రమే చెప్పలేకపోయావా? అమ్మాయిని నీకే ఇచ్చి పెళ్లి చేయాలనుకుంటున్నాను కదా, ఎందుకు ఇలా చేశావు అన్నది ఎంతో సూక్ష్మ బుద్ధి గల రాణి. శంతనుడు తన వల్ల పొరపాటు జరిగిందని తెలుసుకుని పశ్చాత్తాపంతో, అమ్మ, నేనేం చేసేది? కరభుడు అనేవాడు రాజుగారిని పట్టిన నీచుణ్ణి తన ఇంద్రజాల విద్యతో బదలగొడతానన్నాడు. కానీ అతనికి కీర్తిసేనను పెళ్లాడాలన్న దుర్బుద్ధి పుట్టింది. అతను తన ఇంద్రజాల విద్యను నాకు ఇచ్చే షరతుపైన పెళ్లి జరిపించడానికి ఒప్పుకున్నాను. ఆ విద్య నా చేతికి వస్తే నేనైనా రాజుగారిని పట్టిన వాణ్ణి మొదలగొట్టవచ్చును కదా అనుకున్నాను అన్నాడు. పిచ్చివాడ, రాజుగారి సంగతి చూసినాకనే ముహూర్తం పెడతాననలేకపోయావా అన్నది రాణి. కీర్తిసేన జరిగినంతా తల్లి వల్ల విన్నది. ఆమె తన చెలికెత్తకు చెప్పవలసిన మాటలన్నీ చెప్పి కరభుడి వద్దకు పంపింది. మహా నిరజాణ అయిన ఆ చెలికత్తె కరభుడి వద్దకు వెళ్ళి, నువ్వు పెళ్లాడబోతున్నావని విని మా రాజకుమార్తె ఎంతో సంతోషించింది. ఆమె ఒప్పుకోదని నువ్వు దాచిపెట్టావులాగా ఉంది. కానీ ఆమె నిన్ను చూసిన మొదలు ఎప్పుడు పెళ్లాడదామా అని ఉంది.
కానీ ఒక్క పొరపాటు చేశావు. ఈ ఇంద్రజాల విద్య ఆ శంతనుడికి ఎందుకు ఇస్తానన్నావు? అతను చేయకపోతే నీ పెళ్లి ఆగుతుందా అన్నది. కరభుడు పశ్చాత్తాపపడి అయ్యో మాట ఇస్తేనే అన్నాడు. ఇప్పుడైనా మించిపోయిందేమీ లేదు. ఇవాళ రేపు రాజుగారిని పట్టినవాణ్ణి బదలగొట్టి వెంటనే ఆ ఇంద్రజాల విద్యను నీ కాబోయే భార్య దగ్గరే దాచిపెట్టు. శంతనుడు నిన్ను ఏమీ చేయలేడు అన్నది. మరి కాసేపటికి శంతనుడు వచ్చి కరభుడితో ఇంక జాగు చేస్తే మన ఇద్దరి మర్యాద దక్కదు. నువ్వు వెంటనే రాజుకు పట్టిన శరభుడిని వదలగొట్టు. నీకు పెళ్ళయ్యేట్టు చేస్తాను అన్నాడు. కరభుడు మళ్ళీ ఆ రోజుని ఇంద్రజాలం పన్నాడు. ఆ రోజే ఒక గుల్లకుర్రవాడు పాము కరిచి చావగా మాయ చేసి కరభుడు ఆ శవాన్ని ఒకచోట దాచి ఉంచాడు. ఆ సాయంకాలం మళ్ళీ అతను ఉద్యానవనం కల్పించి అందులో మాయాశ్రీని ఉంచి ఆమె పక్కనే గొల్ల యువకుడి శరీరాన్ని ఉంచాడు. ఆ సాయంకాలం శంతనుడు రాజును మాయోద్యానానికి తీసుకుని వెళ్ళాడు. వారు వెళ్ళేసరికి ఆ స్త్రీ గొల్లవాడి శవం పక్కన కూర్చుని ఏడుస్తున్నది. ఏమిటిది? వీడెవడు? ఎందుకు ఏడుస్తున్నావు అని రాజు ఆమెను అడిగాడు. ఏం చెప్పేది? వీడు నా నౌకరు. నాకు మా తండ్రి ఇచ్చిన నిధిని వీడు ఎక్కడో దాచి కాపాడుతున్నాడు. అటువంటి వాడు అకస్మాత్తుగా పాము కరిచి చచ్చిపోయాడు. ఆ రహస్యం తెలుసుకోవాలి. ఎందుకంటే అది చాలా పెద్ద నిధి. వాడు ఎలాగైనా 2 నిమిషాలు బతికితే చాలు అన్నది. దీనికి నువ్వింత విచారించవలసిన అవసరం లేదు. వీడిని నేను ఇప్పుడే బతికిస్తాను అంటూ రాజు శరీరంలో ఉన్న శరభుడు ఆ శరీరాన్ని వదిలేసి గొల్ల పిల్లవాడి శరీరంలో ప్రవేశించాడు. ఆ సమయంలో అక్కడే అదృశ్యంగా ఉన్న కరభుడు రాజు శరీరాన్ని కత్తితో ముక్కలు ముక్కలుగా నరికి పారేశాడు. మరుక్షణం ఉద్యానవనము ఏడిచే స్త్రీ మాయమై శంతనుడు, కరభుడు, గొల్లవాడి రూపంలో శరభుడు మిగిలారు. శంతనుడు, కరభుడు చేరి గొల్లవాడిని పెడరెక్కలు విరిచి కట్టేశారు. ఇక జాగు చేయక నీ ఇంద్రజాల విద్య నా పరం చెయ్యి అన్నాడు శంతనుడు. రాజు కూతురు మెడలో తాళి కట్టిన మరుక్షణం అలాగే చేస్తాను అన్నాడు కరభుడు. ఇద్దరూ గొల్లవాడిని తీసుకుపోయి రాణికి చూపించి రాజు శరీరంలో ప్రవేశించిన దుర్మార్గుడు ఇప్పుడు ఈ గొల్లవాడి శరీరంలో ప్రవేశించాడు. వీడికి ఏ శిక్ష విధిస్తారో విధించండి అన్నారు. మంత్రులు గొల్లవాడిని ఖైదు చేయించారు. ఆ తర్వాత కరభుడు కీర్తిసేన వద్దకు వెళ్ళి ఇదిగో నా ఇంద్రజాల విద్య, ఇక మనకు పెళ్లి కావటమే తరువాయి అన్నాడు. ఆమె వాని వద్ద నుంచి ఇంద్రజాల విద్య తీసుకుని నౌకర్లతో ఈ ఆశాపాతకుడిని ఖైదులు వేసి రండి అన్నది. కరభుడిని ఖైదు చేశారనగానే శంతనుడు తనకు రాజకుమార్తెకు పెళ్లి తప్పక జరుగుతుందని భావించి రాజసౌధానికి వచ్చాడు. అతన్ని రాజభటులు పట్టుకుని ఖైదులో వేశారు. ఈ విధంగా దురాశకు పోయిన శరభుడు, కరభుడు, శంతనుడు కారాగృహవాసం అనుభవించారు. కథ సమాప్తం. 3వ కథ వృద్ధాశ్రమ. ఒక గ్రామంలో చిన్న భూస్వామి ఉండేవాడు. ఆయన తండ్రి చాలా వృద్ధుడై కాలం తీరి చనిపోయాడు. కానీ భూస్వామి తండ్రి చావుకు బెంగపడిపోయి అస్తమానం ఏడుస్తూ తండ్రి అస్థికలను ఒక కుండలో పెట్టి దొడ్లో పాతించి సమాధి కట్టి ఆ సమాధిని రోజు పూలతో పూజించసాగాడు. ఈ భూస్వామికి ఒక కొడుకున్నాడు. ఆ కుర్రవాడికి తండ్రి వైఖరి ఏమీ నచ్చలేదు. వీలు దొరికితే తండ్రికి మంచి గుణపాఠం చెప్పాలనుకున్నాడు. ఒకనాడు ఆ కుర్రవాడికి గ్రామం వెలుపల ఒక చచ్చిన ఎద్దు కనిపించింది. వాడు కొంత గడ్డి పీకి ఎద్దు నోటికి దగ్గరగా తీసుకుపోయి తిను తిను అనసాగాడు. చచ్చిన ఎద్దు గడ్డి తింటుందా అని వాడి స్నేహితులు అడిగారు. కానీ వాడు వినిపించుకోలేదు. వాడి స్నేహితులు భూస్వామి దగ్గరకు వెళ్ళి ఆయనతో అయ్యా, మీ వాడికి పిచ్చి పట్టినట్టుంది, వాడు చచ్చిన ఎద్దుకు గడ్డి పెడుతున్నాడు అని చెప్పారు. చచ్చిన ఎద్దు ఎక్కడైనా గడ్డి తింటుందిరా, ఇంటికి పదా అని కొడుకును మందలించాడు. పిడికెడు బూడిదైన తాతయ్య పూలు వాసనగా చూడగా లేంది కాళ్ళు తల నోరు గల ఎద్దు గడ్డి తినడానికి నాన్న అని అడిగాడు కుర్రాడు. దాంతో భూస్వామి బుద్ధి తెచ్చుకుని చచ్చిన తండ్రి కోసం పూజ చేయడం మానేశాడు. కథ సమాప్తం. 4వ కథ చిత్రకథ. ఇది 1956-57 ప్రాంతాల్లో చందమామలో చిత్రకథ పేరిట కొన్ని మాసాల పాటు ప్రచురితమైనది. ఇది చిన్న చిన్న సంఘటనల సమాహారం. వాటిల్లో ఒక కథ చిత్రకథ. స్కూల్ వార్షికోత్సవ సహాయ నిధికి చందాలు పోగు చేసేందుకు దాసువాసులు డబ్బా తీసుకుని బయలుదేరారు. వాళ్ళు ఎంత ప్రయత్నించినా ఎవ్వరూ చందా ఇవ్వలేదు. దాంతో వాళ్ళు చాలా నిరుత్సాహపడిపోయారు. వాళ్ళ వాలకం చూసిన వాళ్ళ పెంపుడు కుక్క టైగర్ ఆ డబ్బాను నోట ఖర్చుకుని పారిపోయి దారిలో కనపడే వాళ్ళందరి దగ్గరకు వెళ్ళింది. ఆ డబ్బాలో ఎవరికి తోచినంత వారు వేశారు. కొద్దిసేపట్లో డబ్బా నిండిపోయింది. హెడ్ మాస్టర్ దాసు బాసాల సంగతే మర్చిపోయి టైగర్ తెలివితేటలు మాత్రం చాలా మెచ్చుకున్నాడు. కథ సమాప్తం.